లెంత్ లెంత్ క్రాస్ సెక్షన్ ఏరియా టెంపరేచర్ అదేవిధంగా మనకు ఇంప్యూరిటీస్ బట్టి కూడా మారుతుంది, పదార్థ స్వభావాన్ని బట్టి కూడా మారుతుంది, డిపెండ్ అపాన్ ది మెటీరియల్ యూజ్, దాన్ని బట్టి కూడా రెసిస్టెన్స్ మారుతుందని చెప్పాను నేను. సో ఇప్పుడు మనము రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము సిరీస్ కాంబినేషన్ లేదా సిరీస్ కనెక్షన్ అని కూడా చెప్పవచ్చు. We are connecting the series resistance in series. Series connections of resistance. ఆ ప్రాపర్టీ కలిగినటువంటి సబ్స్టెన్స్ రెసిస్టర్స్ అంట. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ రెసిస్టెన్స్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, తెలుసు కదా మీకు. ఇలాంటివి రెసిస్టెన్స్ ఒకే లైన్ లో మనము సిరీస్ గా కనెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక బ్యాటరీ తెలుసు కదా మీకు. సో ఇది కీ, ఇలా ఒక సర్క్యూట్ లో ఈ యొక్క సిరీస్ లో కనెక్ట్ చేసాం. దీన్ని R1 R2 R3 అనే 3 రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేస్తే ఒకే సిరీస్ లో, అంటే ఒకే పాత్ లో కరెంట్ ఫ్లో అవుతుంది అంతే, అదే పాత్ లో. సో I అనేది ఫస్ట్ పాయింట్ ఏమంటే I అనేది ఒకే లైన్ లో వెళ్తుంది కాబట్టి I కాన్స్టెంట్. I అనేది కాన్స్టెంట్, బాగా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మీకు అందరికి తెలుసు, పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ పోయి నెగిటివ్ టెర్మినల్ ఎండ్ అవుతుంది ఫ్లో ఆఫ్ కరెంట్. సో ఇలా I అనేది ఫ్లో ఆఫ్ కరెంటు. ఇక్కడ I ఉంటుంది, R2 దగ్గర కూడా I ఉంటుంది, R3 దగ్గర కూడా I ఉంటుంది. ఎంత ఉంటుంది జాస్మిన్? అదే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గర V1 V2 V3 ఈ విధంగా టోటల్ ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి కరెంట్ లో ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ V. ఓకేనా? ఇప్పుడు మనం కీ ఆన్ చేసినప్పుడు కరెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ ది రెసిస్టెన్స్. ఓకేనా? సో ఇవి సిరీస్ కనెక్షన్ లో రెసిస్టెన్స్. సెకండ్ పాయింట్, ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటని చెప్పినాము? V is equal to ఎంత? V1 plus V2 plus V3. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ యొక్క V1 V2 V3 యొక్క సమ్ అంతే కదా. కానీ ఇప్పుడు ఓమ్స్ లా తెలుసుకున్నాం కదా. we have found Ohm's law verified. the formula of Ohm's law is V is equal to IR అనేది తెలుసుకున్నాం. సో ఆ ఫార్ములా దీనికి అప్లై చేస్తాం. V is equal to IR అనే ఫార్ములా అప్లై చేస్తే R అనేది ఏమి? ఇక్కడ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే టోటల్ కరెంట్, R అంటే రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటాం దీన్ని. సిరీస్ కనెక్షన్ లో ఈ యొక్క మొత్తము అన్ని రెసిస్టెన్స్ ని ఒక రెసిస్టెన్స్ గా అనుకుంటే దీని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటాం. దీన్ని ఈ మొత్తము అన్ని రెసిస్టెన్స్ ఒక రెసిస్టెన్స్ అనుకున్నప్పుడు R ఈక్వివలెంట్ అంటే రెసిస్టెన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటాం. ఇప్పుడు మనము ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఈ ఫార్ములా అప్లై చేయండి. V is equal to ఎంత? V1 is equal to IR1 అంతే కదా. V2 ఎంత? IR2 అంతే కదా. రెండో రెసిస్టెన్స్ దగ్గర IR2 అదే విధంగా మూడో రెసిస్టెన్స్ దగ్గర V3 is equal to IR3 అంతే కదా. ఇప్పుడు మనం V బదులు IR గా తీసుకుంటే బాగా పెట్టండి, ఈ ఎక్స్ప్రెషన్ మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా ఎలా మనము ఈ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము రెసిస్టెన్స్ ని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అని చెప్పి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు V బదులు IR గా మార్చుకోండి, IR అని పెట్టుకోండి. ఇప్పుడు V1 ఎంత? ఇక్కడ IR1 అవుతుంది ప్లస్ V2 ఎంత? IR2 అవుతుంది అంతే కదా. V3 ఎంత? IR3 అవుతుంది. చూడండి
ఇప్పుడు అన్నింటినీ కామన్ గా తీసుకోండి. ఐని ఐ అంటే కామన్ కదా, ఐ ఉంది కదా, కాబట్టి ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ మొత్తం తీసుకోండి. ఏమవుతుంది ఇక్కడ R1 R2 ఇప్పుడు ఐ క్యాన్సిల్ చేసుకోండి. R ఎంత అవుతుంది? R1 ప్లస్ R3. ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. R అనేది ఈక్వలెంట్ రెసిస్టెన్స్, మొత్తం రెసిస్టెన్స్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అన్నప్పుడు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇక్కడ మూడే కాదు, ఎన్నైనా తీసుకోండి, రెండైనా తీసుకోండి. ఆ రెండింటి యొక్క కౌంట్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 ohms తీసుకున్నాము, ఇక్కడ 3 ohms తీసుకున్నాము, ఇక్కడ 4 ohms తీసుకున్నాము అనుకో రెసిస్టెన్స్. అప్పుడు ఎంత అవుతుంది మొత్తము? ఈ ఫార్ములా ప్రకారము R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత? 9 అవుతుంది. సో ఈ R 9 ohms అవుతుంది. అంటే ఎక్కువ దేంట్లో ఉంది? విచ్ ఇస్ ద హైయెస్ట్ రెసిస్టెన్స్? ఇక్కడ హైయెస్ట్ రెసిస్టెన్స్ ఎంత? వీటిలో హైయెస్ట్ రెసిస్టెన్స్ ఎంత? 2 3 4 లో 4 కదా. 4 కన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ లో ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈస్ హైయెస్ట్ రెసిస్టెన్స్ అని చెప్పండి. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూస్తామా the bulbs in a series combination. ఇక్కడ చూడండి, ఇది R1 R2 R3 అనుకుంటే R1 R2 R3 అనుకుంటే మనము ఈ బల్బ్ సిరీస్ కనెక్షన్ లో కనెక్ట్ చేసినప్పుడు ద బల్బ్ విల్ గ్లో. ఈ రెసిస్టెన్స్ గ్లో అవుతుంది సిరీస్ కాంబినేషన్ లో. ఇక్కడ మనం ఒక బల్బు తీసేస్తే ద రిమైనింగ్ బల్బ్ విల్ స్విచ్ ఆఫ్. So when we connect the bulb, then only all bulb will go. If any one of the resistance will break down, the current, total current will be disconnected. లేదా మొత్తం ఆఫ్ అయిపోతుంది. చూడండి, ఏ బల్బు ఆఫ్ చేసినా కూడా టోటల్ గా సర్క్యూట్ బ్రేక్ డౌన్ అయిపోతుంది అని అర్థం. సిరీస్ కాంబినేషన్ సీరియల్ సెట్లు చూస్తుంటారు. సో సీరియల్ సెట్లలో ఒక లైన్ మొత్తము, ఒక లైట్ పోయినా కూడా మొత్తం సెట్ మొత్తము ఆ సర్క్యూట్ బ్రేక్ డౌన్ అయ్యి ఇట్ విల్ స్విచ్ ఆఫ్. రైట్, ఇది సిరీస్ కాంబినేషన్. ఇప్పుడు మనము నౌ లిసన్ ఆల్ ఆఫ్ యు. సో ఇందాక మనము సిరీస్ కనెక్షన్ వి హావ్ అబ్జర్వ్డ్ that in a series combination if one is breakdown all resistance will be switch off. Now okay now we are going to know about parallel resistance. Parallel connection ga ichinapudu so ikkada chudandi oka diagram representation istunnanu. Ikkada oka resistance avana meeku andaru telusu resistance ante బల్బ్ కావచ్చు, ఏ ఉపకరణాలైనా కావచ్చు, కరెంట్ ని మనం ఉపయోగించుకునేది. సో ఇక్కడ అదే విధంగా ఇంకో పాత్ లో ఇంకో రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం. ఇది ప్యారలల్ గా మనము కనెక్ట్ చేస్తున్నాం. దీన్ని మళ్ళీ ఈ ఎండ్స్ తీసుకొచ్చి ఇలా బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. స్విచ్ ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇందాక మనం చేసాము we have taken the resistance in series connection. సిరీస్ కాంబినేషన్ చెప్పొచ్చు, సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ parallel, now we are taking the parallel connections or parallel combination of resistance. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ ఇక్కడ AB అనుకుంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి ప్లస్ నుంచి మైనస్ కి వెళ్ళేది. సో పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ వెళ్ళేటప్పుడు I అనే కరెంటు ఇక్కడ ఏమవుతుంది, ఎన్ని దారిలో వెళ్తా ఉంది, హౌ మెనీ వేస్ వెళ్తా ఉంది, ఇలా వెళ్తాను. 3 పాత్రలుగా విడిపోయింది. సో ఇక్కడ I1 I2 I3 ఈ యొక్క రెసిస్టెన్స్
ఈ రెసిస్టెన్స్ 3 రెసిస్టెన్స్ R1 R2 R3 రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ స్ప్లిట్ అయి I1 I2 I3 గా స్ప్లిట్ అయి వెళ్తాం. కానీ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ ఎట్లయితే ఉందో అంతే. మీకు తెలుసు కదా ఇంతకు ముందు ఓమ్స్ లా ప్రకారం ఏమి అంటే మనము ఏం తెలుసుకున్నాము, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఎండ్స్ అంటాం కదా. కాబట్టి ఇక్కడ ఎంత ఉందో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది లోపల. ఈ ఎండ్స్ నుంచి ఎండ్స్ కి వెళ్తుంది కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకటిగా ఉంటుంది. సో V is same in all the resistance. కాబట్టి ఇక్కడ కూడా V నే ఉంటుంది. ఓకేనా? V మార్క్. ఓకే సార్. సో ఇక్కడ ఏం ఫస్ట్ పాయింట్ ఏమి? V is equal to ఏమవుతుంది? మారుతుందా? మారదు. అక్కడ సిరీస్ కాంబినేషన్ లో I కాన్స్టెంట్, కరెంట్ కాన్స్టెంట్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ మారదు. అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ డిఫరెన్స్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ కాన్స్టెంట్. ద సెకండ్ పాయింట్ I ఏమవుతుంది? I is equal to I1 plus I2 I3. అక్కడ V1 V2 V3 పెట్టినా చూసావా సిరీస్ కాంబినేషన్. ఇక్కడ I1 I2 I3 అవుతుంది. అక్కడ V is equal to IR చేసాం. ఇక్కడ I is equal to V is equal to IR అయినప్పుడు I ఎంత? I ఎంత ఏమవుతుంది? మీకు ఒక టేబుల్ చెప్తాను చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ లో VIR పెట్టుకో. VIR అని గుర్తుపెట్టుకోండి. అంటే V is equal to పైన ఉందనుకో, V is equal to IR అవుతుంది. ఇది అడిగినా అనుకో, ఈ రెండు అట్లా డివైడ్ పెట్టేసుకోండి. I is equal to VR అవుతుంది. R అడిగినా అనుకో, ఇట్లా R అడిగినా అనుకో V by R. ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా పై అడిగినా అనుకో, ఈ రెండు మల్టిప్లికేషన్. V by I సార్. ఇది కానీ అడిగినా అనుకో I. V by I. సో R అడిగినా అనుకో V by I అవుతుంది. I అడిగినా అనుకో V by R. ఈ ట్రయాంగిల్ బాగా గుర్తుపెట్టుకోండి. VIR అనేది V is equal to IR అవుతుంది. I అడిగినప్పుడు V by R, R అడిగినప్పుడు V by I. క్లియర్ అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనము I1 I2 I3 ఉంది కదా, దీన్ని ఫార్ములాగా తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాము? ఫార్ములాగా తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి I is కూడా ఏమవుతుంది? చూడండి I ఏమవుతుంది? V by R. ఇందాక చెప్పాను నేను ఫార్ములా. ఏం V by R. I ఏమైంది? V by R. సో I is equal to V by R గా తీసుకో. ఇప్పుడు చెప్పండి I1 ఎంత అవుతుంది? I1 ఏమవుతుంది? V by V by R. I2 ఏమవుతుంది? V by R. I3. V by R3. V by R3. I is equal to V by R1 plus V by R2 plus V by R. అర్థమైందా? ఓకేనా? లేదా విడివిడిగా చెప్పాలంటే కూడా I1 ఎంత అన్నప్పుడు V by R1, I2 ఎంత అన్నప్పుడు V by R2 ఇలా రాసుకుంటాము. ఇది మొత్తం కలిస్తే ఇలా కామన్ చేసేయండి. కామన్ గా ఉంది కదా, V అంటే కామన్ గానే ఉంది కదా, కాబట్టి I is equal to V by R1 plus R2 I plus. ఏమో ఇక్కడ V by R కదా, V by R పెట్టుకోండి. మనం V by R గా కన్వర్ట్ చేసుకుంటాం. V by R పెట్టుకుంటా వస్తాం. కామన్ చేయండి, V కామన్ కదా, కాబట్టి V by V by R is equal to V into 1 by R1 plus 1 by R2 plus 1 by R3. R3 అని పెట్టుకుంటాం. VV క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 1 మిగులుతుంది కదా. సో 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R. ఇది parallel resistance యొక్క ఎక్స్ప్రెషన్. కాంబినేషన్ అనేది మీకు ఈ ఎక్స్ప్రెషన్ అనేది తెలుసుకున్నాం. 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. ఇది ప్యారల్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనం తీసుకున్నామంటే 1, 2 లేదా 3 ఏదైనా తీసుకోండి. అంటే 2 కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు ప్యారల్ గా మనం తీసుకున్నప్పుడు
ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనం తీసుకుంటే మనం చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ రెండు రెసిస్టెన్స్లే ఉన్నాయి, R1 R2 ఉంది. అప్పుడు ఏమొస్తుంది ఫార్ములా 1/R ఈజ్ ఈక్వల్ టు ఎంత? రెసిస్టెన్స్ ఎంత అవుతుందా? 1/R ఈజ్ ఈక్వల్ టు రెండు అంటే ఎంత వస్తుంది? 1/R1 ప్లస్ 1/R2 అనుకో. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? పైన R అని వస్తుంది, అంతే కదా? అంతే కదా? 1/R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 వస్తుంది బై R1 R2 వస్తుంది, అంతే కదా? ఎల్సిఎం తీసుకుంటే R కావాలంటే ఈక్వల్ రెసిస్టెన్స్ R తీసుకున్నాం అనుకో, రెసిప్రోకల్ అయిపోతుంది. ఏం రెసిప్రోకల్ అవుతుంది చెప్పండి? R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? R1 R2 by R1 R2 by R1 plus R2. ఇది రెండు రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 2 ఓంలు ఉన్నాయి, ఇది రెండే ఉంది అనుకో. ఇక్కడ 2 ఓంలు, ఇక్కడ 3 ఓంలు ఉన్నాయి అనుకో. అప్పుడు 2 into 3 అవుతుంది, అంతే కదా? మాటలో చెప్పండి. R ఈజ్ ఈక్వల్ టు 2 into 3 by 2 plus ఎంత అవుతుంది? 6 by 5. 6 by 5. అప్పుడు ఎంత అవుతుంది? 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. 1 పాయింట్ అన్నప్పుడు చిన్న ఓం లేదు దీంట్లో, చిన్న రెసిస్టెన్స్ ఏమైంది? 2 3 అన్నప్పుడు చిన్నది దీంట్లో 2 కన్నా తక్కువ వస్తుంది వాల్యూ. అర్థమైంది? ఇప్పుడు ఎల్సిఎం కట్టినప్పుడు 1 పాయింట్ వచ్చింది చూసారా? అంటే 1 పాయింట్ సంథింగ్. బాగా గుర్తుపెట్టుకోండి. మన సిరీస్ ఏమొచ్చింది? పెద్ద రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ వాల్యూ వచ్చింది. ప్యానల్ చిన్న దానికన్నా చిన్నది వచ్చింది. చూడండి, చిన్నది వచ్చి 2, ఇక్కడ 2 ఓంలు. కానీ ఇక్కడ ఏమొచ్చింది? 1 పాయింట్. మనం 6/5 అంటే 1 పాయింట్ అన్నాడు, ఓకేనా? మనం ఏమో 6/5 అంటే 1.2 వచ్చింది, అంతే కదా? ఎంత వచ్చింది? 1.2. ఏమర్థమో? చిన్న రెసిస్టెన్స్ కన్నా తక్కువ వాల్యూ అనేది వచ్చింది అని అర్థం. కానీ ఇప్పుడు చూడండి, మన ఎక్స్పెరిమెంట్ ఒకసారి చూద్దాం. 3 తీసుకోండమ్మా. బల్బు తక్కువ ఉంది కాబట్టి నేను ఇవి పెట్టుకున్నా. నో, ఇప్పుడు చూడండి, ఐఎమ్ కనెక్టింగ్ ప్యారల్. చూడండి, 3 బల్బులు వెళ్తుందా? ఇది ఒకటి ప్యారల్ గా ఉంది. చూడు, 3 రెసిస్టెన్స్ విడివిడిగా ప్యారల్ లో ఉంది కనెక్షన్. ఇప్పుడు నేను ఒక బల్బు తీసేయబోతున్నా, ఒక బల్బు తీయేస్తున్నా, 2 గ్లో అవుతుంది. ఇంకోటి కూడా తీయేస్తున్నా, చూసారా? When the 2 bulbs removed, the other bulb will be glowing. సో ఇక్కడ ఏమవుతుంది? ప్యారల్ కనెక్షన్ లో ఇక్కడ మన ఇంట్లో కనెక్షన్స్ ఏం కనెక్షన్? ప్యారల్ కాంబినేషనే. కాబట్టి ఒక బల్బు పోయినా కూడా ఇంకో బల్బు వెళ్తూ ఉంటుంది, ఇంకో ఫ్యాన్ వెళ్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఇది ప్యారల్ కాంబినేషన్ లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే, when bulbs removed or it will blow out, the remaining bulbs or remaining appliances will going on in position. ఇంకోటి ఏమంటే, డిసడ్వాంటేజ్ ఏమంటే, వైర్ కనెక్షన్స్ అంటే ఎక్కువగా ఉంటుంది ఖర్చు, అంతే. ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ దిస్ ప్యారల్ కనెక్షన్స్ విల్ బి మోర్, ఓకేనా? కాబట్టి ఒక బల్బు పోయినా లేదా ఆఫ్ అయిపోయినా లేదా తీసివేసినా ద రిమైనింగ్ బల్బ్ విల్ బి గ్లోయింగ్ అని చెప్పి ఇక్కడ ప్యారల్ కనెక్షన్ మీకు ఐడియా వచ్చింది కదా ఇప్పుడు. సో దీనికి ఫార్ములా ఏమి? 1/R ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏమి? 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 1/R2 plus 1/R3 ఒక 4 ఉండే రెసిస్టెన్స్ plus 1/R4 వస్తుంది, అంతే. ఏం లేదు. ఆ ఫార్ములా తీసుకొని మనము కింద డినామినేటర్ ని ఎల్సిఎం తీసుకొని మనం చేసామంటే ద రెసిస్టెన్స్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ విల్ బి లెస్ దాన్ ది స్మాలెస్ట్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు ప్యారల్, ఓకేనా? అర్థమైందమ్మా ఇప్పుడు సిరీస్ అండ్ ప్యారల్? ఓకే.